నారాయణ విద్యా సంస్థలు జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా టాప్ 20లో 1, 9, 12, 13, 19, 20 వంటి టాప్ 20 లోపు 6 ర్యాంకులతో నారాయణ విజయ ప్రభంజనం. 100 లోపు 25, 1000 లోపు 165 ఓపెన్ కేటగిరీ ర్యాంకులతో జేఈఈ ఆల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచిన నారాయణ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో నారాయణ విద్యార్థులే స్టేట్ టాపర్స్ సంచలనం. నేడు ప్రకటించిన జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో టాప్ ర్యాంకర్లో నారాయణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1, 9 వంటి 10 లోపు 2 అత్యుత్తమ ర్యాంకులు సాధించారని నారాయణ విద్యా సంస్థలు డైరెక్టర్ డాక్టర్ పి సింధు నారాయణ, పి సరణి నారాయణ మరియు శ్రీమతి రమానారాయణ తెలిపారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో బణివ్రత మాజీ 1వ ర్యాంకు, టి శివేన్ వికాస్ 9వ ర్యాంకు, సౌరవ్ 12వ ర్యాంకు, అర్చిస్మాన్ నంది 13వ ర్యాంకు, ఆయుష్ సింగల్ 20వ ర్యాంకు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1, 9, 12, 13, 19, 20, 21, 22, 24, 25, 26, 36, 36, 45, 47, 59, 60, 67, 67, 80, 81, 84, 86, 87, 95, 25, 25, 5, 5, 1165 ర్యాంకులతో నారాయణ విజయ ప్రస్థానాన్ని అప్రతిహాసంగా కొనసాగించినట్లు తెలిపారు. వీరిలో అత్యధికులు నారాయణ స్కూల్ విద్యార్థులే కావటం గమనార్హం. అలాగే ఆల్ ఇండియా అన్ని కేటగిరీల్లో 1, 2, 2, 2, 4, 4, 7, 7, 7, 7, 9, 9, 10 వంటి 10 లోపు 13 ర్యాంకులతో పాటు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 100 లోపు 94 ర్యాంకులు, 1000 లోపు 750 ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీమతి రమానారాయణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల్లో ఓపెన్ కేటగిరీలో 3 సార్లు 2020, 2021, 2025 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం, దేశవ్యాప్తంగా 100% సాధించిన వారు 24 మంది ఉండగా వారిలో 8 మంది అంటే 33% నారాయణ విద్యార్థులు కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. నారాయణ విద్యా సంస్థలు డైరెక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ మాట్లాడుతూ జేఈఈ మెయిన్ కలలను సాకారం చేయటంలో వేరెవరూ నారాయణకు సాటి లేరని, పోటీ రారని మరోసారి నిరూపించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 14.75 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష వ్రాయగా వీరిలో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా కేవలం 2.50 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత కల్పిస్తామని తెలిపారు. ఈ పరీక్షా ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థుల విజయదుందుబి మోగించారని పేర్కొన్నారు. నారాయణ అందించే అనితర సాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలు, పటిష్ట ప్రణాళిక, స్టడీ మెటీరియల్ మరియు నిబద్ధతతో కూడిన వారాంతరపు పరీక్షల వలనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. దీని ద్వారానే ప్రాక్టీసు మరియు అనాలిసిస్ జరుగుతుందన్నారు. వీటి కోసం ప్రతి క్యాంపస్ లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. మరో డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 300కి 300 మార్కులు సాధించిన విద్యార్థులు, వారిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన నారాయణ విద్యార్థి కావడం ఎంతో గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నారాయణ విద్యార్థులే టాపర్స్ గా నిలవడం నారాయణ ఘనతకు నిదర్శనంగా పేర్కొన్నారు. అలాగే ఓపెన్ కేటగిరీలో 1000 లోపు ర్యాంకుల్లో 165కి పైగా ఉంటారని, అంటే దాదాపు 16% నారాయణ విద్యార్థులే కైవసం చేసుకోవడం గమనార్హం అన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశం కొరకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ కొరకు కేవలం నారాయణ విద్యా సంస్థలకు చెందిన అత్యధిక శాతం విద్యార్థులు జేఈఈ మెయిన్ నుండి క్వాలిఫై కావడం గర్వంగా ఉందని వారు పత్రికాముఖంగా తెలిపారు. అందుకే బయటకి కేర్ ఆఫ్ అడ్రస్ నారాయణ అని మరోసారి నిరూపించామన్నారు. డాక్టర్ పి సింధు నారాయణ, పి సరణి నారాయణ, నారాయణ గ్రూప్ కంటిన్యూగా ప్రతి సంవత్సరం కంటిన్యూస్ గా గ్రోత్ సాధిస్తున్నారు. ఎలా అంటే ఏం చెప్తారు మేడం? చాలా సంతోషంగా ఉందండి. నేను మళ్ళీ ఇదే చెప్తాను. ఎవ్రీ ఇయర్ మాకు ఇంత గొప్ప రిజల్ట్ రావడానికి కారణం ఫౌండేషన్ అండి. ఒక చైల్డ్కి ఎవరికన్నా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే హీ కెన్ బీట్ ఎనీథింగ్, అండ్ వీ హ్యావ్ దట్. ఓకే మేడం, ఇప్పుడు స్టూడెంట్స్, ఈ తరం స్టూడెంట్స్ చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి మీరు ఎలాగ ప్రోత్సహిస్తున్నారు స్టూడెంట్స్? ఖచ్చితంగా ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అండి. ఎప్పుడైతే
మీరు అకాడమిక్స్ అండ్ నాన్ అకాడమిక్స్ బ్యాలెన్స్ చేస్తారు అండ్ 100% స్ట్రెస్ ఫ్రీ ఉంటారు. అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నా స్ట్రెస్ ఇస్ అ ఎవ్రీడే పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బ్యాలెన్స్ ఇట్. సో నారాయణ గ్రూప్లో వీ మేక్ షూర్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టు వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్. వీ హ్యావ్ దిశ ఆల్సో. దిశ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ టీమ్ అండి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేప్పుడు మోరల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో వీ హ్యావ్ అ టీమ్ హూ కౌన్సిల్ ద స్టూడెంట్స్ రెగ్యులర్లీ అండ్ హీ ప్రొవైడ్ దట్. ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడంలో నారాయణ సంస్థ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది మేడం? వీ మేక్ ష్యూర్ స్టూడెంట్కి 100% ఉపయోగం ఉండాలి అని. సో వీ మేక్ ష్యూర్ ద టీచర్స్ ఆర్ ద బెస్ట్. వీ వాల్యూ ద టీచర్స్ అండ్ అలాంటి వాళ్ళనే స్క్రూటనైజ్ చేస్తామండి. వీ హ్యావ్ అన్ R&D హెడ్ స్క్రూటినీ ఆల్సో ఇన్ ద సెంట్రల్ ఆఫీస్. సో ఎన్ నెంబర్ ఆఫ్ రౌండ్ స్క్రూటినీ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ ద బెస్ట్ టీచర్స్. ఈ సెలెక్ట్ చేసుకున్న ఫ్యాకల్టీస్కి ఎలాగ ట్రైనింగ్ చేస్తారు మీరు? సెలెక్ట్ చేసుకున్న ఫ్యాకల్టీస్కి డెఫినెట్గా వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టీస్ సిస్టమ్ అండి. సో వీఆర్ 46-year-old ఆర్గనైజేషన్. సో 46 yearsలో ఎప్పటికెప్పుడు ఎడ్యుకేషన్లో కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమొస్తున్నాయి అని మొత్తం చూసి ఇక్కడ 100 సెంట్రల్ ఆఫీస్ ఉందండి హైదరాబాద్లో. సెంట్రల్ ఆఫీస్లో వీ డూ ఇట్. ఓకే, ఇప్పుడు ర్యాంక్ అంటే నారాయణ అంటారు, నారాయణ అంటేనే ర్యాంక్. ఫ్యూచర్లో నారాయణని ఇంకా ఎంత గ్రేట్గా మేము చూడొచ్చు అంటారు మేడం? ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్ అంటానండి, బికాస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సో మెనీ థింగ్స్ అండ్ యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ద ఫ్యూచర్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన ఈ నారాయణ ప్రతి సంవత్సరము రెగ్యులర్గా గ్రోత్ సాధించడానికి కారణాలు ఏంటంటారు మేడం? ఇది యూనిక్ ప్రోగ్రామ్ అండి మన నారాయణ. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇప్పటికీ 46 years నుంచి ఈ ఎక్సలెన్సీని కొనసాగిస్తూ ఉన్నాం. అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 46 years కంటిన్యూస్ రిజల్ట్స్ వస్తుంటే మన దగ్గర ఉండే యూనిక్ ప్రోగ్రామ్ అండి. అంటే ఈ యూనిక్ ప్రోగ్రాములో మైక్రో స్కెడ్యూల్, అదే కాకుండా మనకి వీక్లీ టెస్ట్లు అండి, అంతేకాకుండా ఎర్రర్ ఎనాలిసిస్. ఇన్ అడిషన్ టు దట్ స్టూడెంట్స్ పర్సనల్ వైజ్గా స్టూడెంట్ ఫాలో బై ద అకాడమిక్ టీమ్. ఇవన్నీ కూడాను ఎర్రర్ అనాలిసిస్, ఇవన్నీ కూడాను స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్కి దోహదపడుతుందండి. ఓకే మేడం, ఇప్పుడు ఉన్న ఈ తరం విద్యార్థులు చాలా ఒత్తిడిగా ఉంటున్నారు మేడం. విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడడానికి మీరు ఎలాంటి వాళ్ళను మానసికంగా ఎలా ప్రోత్సహిస్తున్నారు? అంటే వాళ్ళు ఒత్తిడిని ఫేస్ చేయకుండా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందిని ఎలా రెక్టిఫై ముందుకెళ్ళాలి, ఆ రకంగా జరుగుతుందండి వాళ్ళని ట్రైన్ చేయటము. వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ అనేది జేఈ మెయిన్స్ కూడా వన్ ఆఫ్ ద టెస్ట్ లాగా ఉండి కేక్ వాక్ లాగా ఉంటుంది తప్ప దానికోసమైన ప్రత్యేకమైన స్ట్రెస్ ఏమి ఉండదండి. ఆ రకంగా ఉండేటట్టుగా చూసుకుంటారు. ఓకే మేడం, ఇప్పుడు ర్యాంక్ స్టూడెంట్ కాకుండా నార్మల్గా యావరేజ్ స్టూడెంట్ని కూడా మెరిట్ స్టూడెంట్గా మార్చడంలో నారాయణ ముందుంటుంది అంటారు. మీరు దానికి ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు? కేవలం అంటే ఇండివిజువల్ స్టూడెంట్ వైజ్ అనాలిసిస్ అండి అండ్ హార్డ్ వర్క్, దీస్ ఆర్ ద ఓన్లీ 2 ఫినామినాస్ అండి. దాంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే ర్యాంక్ స్టూడెంట్స్ చదువుతారు, వాళ్ళకు టైమింగ్ ఇన్ అవర్స్ అని ఉంటుంది మేడం. నార్మల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్స్ ఎన్ని అవర్స్ చదవాలి అనేది మీరు ఏమన్నా స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళకి చెప్తారా? వాళ్ళకి ఫండమెంటల్స్ ఫస్ట్ నేర్పించడం జరుగుతుందండి. సో దట్ ఫండమెంటల్స్ కనుక వాళ్ళు స్ట్రాంగ్ కనుక అయితే ఖచ్చితంగా వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందండి అండ్ వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ఖచ్చితంగా దోహదపడుతుంది. ఓకే మేడం, ఇప్పుడు నారాయణ అంటేనే ర్యాంక్ అంటారు. ఓకే, ప్రతి సంవత్సరం అగ్రస్థానంలోనే ఉంటుంది. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్ and the academic and non-academic staff. The entire credit to them only. ఓకే, ఇప్పుడు మీరు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు అంటే దేని మీద డిపెండ్ అయి తీసుకుంటున్నారు మేడం? వాళ్ళకి రకరకాలుగా టెస్టింగ్ జరుగుతుందండి, రకరకాలుగా వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళని వివిధ రకాలుగా టెస్ట్ చేసి తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు మీరు? ఫ్యాకల్టీని తీసుకున్న తర్వాత ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి, టీచింగ్ ట్రైనింగ్ సెషన్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.